హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షన్‌ల జీతాలు, అలాగే పెన్షన్‌ల జమ తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. 11 మార్చి 2024 ఉదయం నాటి సమాచారం ప్రకారం ఉన్న అప్డేట్‌తో ఈ వీడియో చేయడం జరిగింది. సో, వీడియోని అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీలో ఎవరికైనా జీతాలు గాని, పెన్షన్‌లు గాని జమ అయినా కాకపోయినా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేసి తెలియజేయగలరు. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. మనకైతే మిత్రులు కామెంట్ చేశారండి. సో, పెన్షన్ నాట్ క్రెడిట్ ఇన్ శ్రీకాకుళం అని 2 డేస్ బ్యాక్ మెసేజ్ చేయడం జరిగింది. సో, కొద్దిగా లేట్ అయింది. సో, చదవడం లేట్ అయిందండి. పెన్షన్ అనేది నాట్ క్రెడిట్ అని అయితే అంటున్నారు శ్రీకాకుళంలో. సార్ మీకింకా క్రెడిట్ అయిందో లేదో ఒకసారి వీడియో కింద కామెంట్ అయితే చేసి తెలియజేయగలరు. సో, ఈరోజు పెన్షన్ జమ అయినవని 2 డేస్ బ్యాకే మరొకరు కామెంట్ చేశారు. శ్రీకాకుళం పెన్షన్ క్రెడిటెడ్ అని అయితే మరొకరు అంటున్నారు కాబట్టి ఒకసారి చెక్ చేయండి. జమ అయిందో లేదో ఒకసారైతే కన్ఫర్మ్ చేసుకోండి. ఇక సీతమ్మ జారా పెన్షన్ అయితే క్రెడిట్ అని అంటున్నారు. 2 డేస్ బ్యాక్ అండి. ఇక గుంటూరు గూడా సర్వీస్ పెన్షనర్ జస్ట్ నౌ క్రెడిట్ అని అయితే అంటున్నారు. రాఘవేంద్ర రాజు గారు. సో, ఈ విధంగా మరొకరు 9 ఏఎంకి ఎస్టీఓ పెన్షన్ క్రెడిట్ అని అంటున్నారు. ప్రభాకర్ గారు. సో, ఇది ఇలా ఉండగా పెన్షన్‌లకు సంబంధించి జమ అయ్యాయండి. 2 డేస్ బ్యాకే మన మిత్రులైతే కామెంట్ చేసి తెలియజేశారు. కాబట్టి అందరూ ఒకసారి చెక్ చేసుకొని మిగతా వారెవరికైనా ఇంకా జమ కాలేదంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఎంతమంది ఉన్నారనైతే అర్థమవుతుంది. ఇక సాలరీస్ విషయానికొచ్చినట్లయితే ఎక్కువగా అంగన్వాడీ సాలరీస్ అయితే అడుగుతున్నారండి. సో, అంగన్వాడీ సాలరీస్ రాక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అంటున్నారు. అంగన్వాడీని లైట్ తీసుకున్నారా? సాలరీ లేక అల్లాడిపోతున్నారనైతే మనకు నిన్న కామెంట్ చేయడం జరిగింది. సో, వైఎస్ఆర్ ప్రభుత్వం రాకముందు అంటే గత ఎన్నికలకు ముందు 6 నెలల వరకు అంగన్వాడీ వర్కర్ల జీతాలంటే గత ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల జీతాలు 7,000, హెల్పర్లకు 4,500 మాత్రమే ఇచ్చేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన మొదటి 3 వారాల్లోనే వారి జీతాలు పెంచుతూ జీవో నంబర్ 18 జారీ చేసింది. అంగన్వాడీ వర్కర్లకు జీతాలు నెలకు 11,500 నుంచి పెంచింది. అలాగే హెల్పర్లకైతే 7,000కు పెంచుతూ 2019 జూన్ 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా విధి నిర్వహణలో మంచి పనితీరు కనబరిచిన అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ. 500 చొప్పున అదనంగా బోనస్‌గా ఇస్తూ ఇందుకోసం ఏడాదికి 27.8 కోట్లు అదనంగా చెల్లిస్తుంది అనైతే వారు అంటున్నారండి. సో, అలాగే జీతాలు గూడా కరెక్ట్ టయానికి చెల్లిస్తే బాగుంటుందనైతే అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు, టీచర్లందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళ సాలరీస్ ఇన్ టైమ్‌లోనే అంటే ఇవాళ 11వ తేదీ వచ్చినా కూడా ఇంకా జమ కాకపోవడం అయితే బాధాకరం కాబట్టి, సో, వారి సాలరీలు కూడా త్వరగా జమ అవ్వాలనైతే ఆశిద్దాం. ఇంతే అండి. మీలో ఎవరికైనా సాలరీలు గాని, పెన్షన్‌లు గాని జమ అయినా కాకపోయినా ఓసారి కామెంట్ చేసైతే తెలియజేయగలరు. ఇప్పటివరకు కామెంట్ చేసిన అందరికీ గూడా ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.